జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్ర నిఘా సంస్థలు ఇచ్చిన హెచ్చరికల్లో ముఖ్యమైన అంశమేంటి? రాష్ట్రంలో ఏ రెండు గ్యాంగులు దిగినట్టు కేంద్ర సంస్థలు అనుమానిస్తున్నాయి. జగన్ గారు ప్రజల్లోకి ఎక్కువగా వెళ్లడం వల్ల ఏర్పడే భద్రతా రిస్కులేంటి? రాష్ట్ర మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని ఉందన్న కేంద్ర నిఘా సంస్థల నివేదికలతో తీవ్ర కలకలం రేగింది. రెండు గ్యాంగులు, ఒకటి హర్యానా, మరొకటి కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశించాయని సమాచారం అందింది. ఈ గ్యాంగుల లక్ష్యం రాజకీయ ప్రముఖులను లక్ష్యంగా చేసుకోవడమేనన్న అనుమానాలు వెలుగు చూస్తున్నాయి. జగన్ ఇటీవల ఎక్కువగా ప్రజల మధ్య చురుగ్గా పర్యటిస్తున్న నేపథ్యంలో అతిథులపై సర్వేలెన్స్ వ్యవస్థల లోపాలు, తాడేపల్లి నివాసం వద్ద సీసీటీవీ పనిచేయకపోవడం వంటి అంశాలు కేంద్ర సంస్థల దృష్టిని ఆకర్షించాయి. జగన్ రెడ్డి భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సమాచారం వేరే దిశగా ఉన్నట్టు తెలుస్తుంది. రాష్ట్రం ఇచ్చిన నివేదికలో ఆయన చుట్టూ అసాంఘిక శక్తుల గురించి గుర్తింపు జరుగుతుందని మాత్రమే తెలిపితే, కేంద్రం మాత్రం స్పష్టంగా ప్రాణహాని ఉందని హెచ్చరిస్తుంది. మాజీ సీఎంగా Z+ భద్రత కలిగిన వ్యక్తిగా ఆయన చుట్టూ రోప్ పార్టీలు లేని పరిస్థితిని కేంద్ర నిఘా సంస్థలు ప్రశ్నిస్తున్నాయి. గతంలో జరిగిన సంఘటనలు, హెలికాప్టర్ల దాడి, మిర్చి యార్డ్లో తొక్కీసలాట, పొదిలిలో నిరసనలు వంటి ఉదాహరణలన్నీ జగన్ భద్రతా లోపాలను స్పష్టంగా చూపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిలో ఈ భద్రతా ముప్పు కేవలం ఉగ్రవాద మూలకలం గాని, మావోయిస్టులకు గాని కాకుండా రాజకీయ శత్రుత్వాల వలన పుట్టొచ్చనే అనుమానం ఏర్పడింది. జగన్ అధికారంలో ఉన్నప్పుడు అందుబాటులో ఉండకపోయినా ప్రతిపక్ష నాయకుడిగా మారిన తర్వాత ప్రజల మధ్యకి రావడం ఆయనను టార్గెట్ చేయడానికి ఆస్కారం కల్పించిందని నిఘా సంస్థలు భావిస్తున్నాయి. కేంద్రం మరియు రాష్ట్రం కలిసి వచ్చి వ్యక్తిగత భద్రత, రాజకీయ విభేదాలకు అతీతంగా చూసిన తగిన చర్యలు తీసుకోవడం అత్యవసరమై ఉంది. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన DAR ఫోకస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.